గుణ అయితే ఇంకా ఇందిర అలాగే ప్రేరణ విషయంలో ఏదో చేయాలనుకుంటే అది ఏదోలా జరుగుతుంది. ఇంకా డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని కొట్టిందని ఇందిరానైతే ఇంక జైల్లో పెడతాడు. ఇంక ఈ విషయం తెలుసుకొని ప్రేరణ సిద్ధు అయితే ఇద్దరు స్టేషన్ దగ్గరకు వస్తే, ఎందుకు మా అమ్మని ఇలా జైల్లో వేశావు అంటే, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని కొట్టింది, ఈ కారణం చేతే మీ అమ్మకి జైల్లో వేశాను, ఇప్పుడు దీనికి బెయిల్ కూడా రాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రేరణ అయితే కంగారు పడుతుంది. ఏంటి సిద్ధు దీనికి ఈ కేసుకి రాదా అంటే వస్తుంది అని చెప్పనని ఇంకా ఒక వైట్ పేపర్ అన్నీ తీసుకొని సిద్ధు అయితే రాసి ప్రేరణను కూడా సైన్ చేయమంటాడు. నువ్వు ఏం ఆలోచించకుండా సైన్ చేయ ముందు అని. ఇంకా అలా సైన్ చేసి ఇందిరానైతే బయటకైతే తీసుకొని వస్తారు. ఇంకా నోటీస్ పట్టుకొని ఇంకా గుణ అయితే మంజుల వాళ్ళ ఇంటికి వచ్చి, విజయానంద్ గారు మీరు మీ కొడుకు నా కేసుకి అడ్డు వస్తూనే ఉన్నాడు అంటే ఏంటి అది అంటే, అవును మీ అమ్మని జైల్లో చేస్తే మాకేం సంబంధం, నువ్వు ఇలా వచ్చి మమ్మల్ని మీద వస్తున్నావు అంటే, నా కేసుకి మీ కొడుకు అడ్డు వస్తున్నాడు, కావాలంటే చూడండి ఈ నోటీసు చూడండి అన్నట్టుగా ఇంకా మొత్తం అయితే చూపిస్తాడు. ఇంకా చూసిన తర్వాత విజయానందకైతే షాక్ అనమాట. చూసావా మంజు, మన ఆస్తి అంతా మొత్తం జామీనుగా పెట్టి ఇప్పుడు వాళ్ళ అత్తగారి విడిపించాడు నీ మన కొడుకు సిద్ధు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా మంజులో అయితే ఒక్క చూపు చూస్తుంది. అవును నా ఇష్టం, మా అత్తగారు అంటే ఇప్పుడు నేను తన ఇబ్బందుల్లో ఉంది అంటే ఆ ఇంటికి ఒక కొడుకు లెక్కలోనే నేను తనని కాపాడుకోవాలి. అయినా ఆస్తి ఏమన్నా తనకి వాళ్ళకి ఏమన్నా ఇచ్చేసానా, లేదు కదా, పూచీకత్తు మాత్రం పెట్టే కదా అని చెప్పి అనేటప్పటికి ఇంకా మంజుల అయితే ఏం మాట్లాడలేక ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే, విజయానంద్ అయితే మాత్రం ఇంకా ప్రేరణ విషయంలో ఏంది ఈ ఆస్తి అంతా ఒక్కొక్కటిగా అక్కడ పెట్టేస్తే మరి నాకేం కావాలి, నేను నా కూతురికి ఏం చేయాలి అన్నట్టుగా తనైతే అనుకుంటాడు. ఇంకా అలా ఆలోచిస్తున్నాడు అని చెప్పనని ఇంకా విజయానంద్ గుణ ఇద్దరు అయితే, ఏంటి గుణ వాళ్ళిద్దరిని ఏదో చేస్తానని చెప్పనన్నావు కానీ ఏమీ చేయట్లేదు, వాళ్ళు మాత్రం వాళ్ళ పెళ్ళి జరిగింది అన్నీ జరిగాయి, ఇప్పుడు స్టేషన్లో వేశానన్నావు కానీ నాకు హ్యాపీ అనిపించింది, మళ్ళీ సిద్ధు రూపంలో మళ్ళీ అది బయట వచ్చేసింది అని చెప్పని మాట్లాడుతున్నావు, ఏం చేయలేవా, మీ నాన్న కూడా వచ్చి హారతిచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు అన్నీ చేశాడు, ఏం చేసావు, ఏం చేయలేవు, అందులో కూడా నువ్వు పోలీస్ ఆఫీసులో ఉన్నావు అని చెప్పి అనేటప్పటికి ఇంకా గుణానైతే బాగా రెచ్చగొడతాడు విజయానంద్. ఇంకా అలా అయిన తర్వాత ఇంకా కోపం వచ్చి తన మీదకి ఇంకా రివర్స్ అవుతాడు. ఏంటి నువ్వేం చేసావు ఇంట్లో ఉండి, వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి